ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్న యూపీఏ చైర్పర్సన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన మహానాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతాను. అందరూ చేతండి. సోనియా గాంధీ గారి నాయకత్వం. डॉक्टर कुंतिया, उत्तम कुमार रेड्डी जी, प्रोफेसर कोदंडराम जी, एल रामन्ना जी, राधा वेंकट रेड्डी जी, एन बोस राजू जी, श्रीनिवासन कृष्णन जी, सलीम अहमद जी, कार्तिक, सबसे पहले कि मैं शुरू कर दूं, कार्तिक पूर्णिमा की मैं आपको बहुत बहुत बधाई देती हूँ. आज गुरपुर्ब की भी आप सबको बहुत बहुत बधाई. మీ అందరికీ వేదికపై ఉన్నటువంటి ఒక పెద్దలకు ఈ సమావేశంలో ఉన్నటువంటి ఒక తెలంగాణ సమాజానికి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ముందుగా మీ అందరికీ కార్తీక పూర్ణిమ సందర్భంగా గురు పూర్ణిమ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. आज जब मैं आपके बीच तेलंगाना आई हूँ तो मेरे मन में ऐसी खुशी है जो कोई माँ अपनी संतान को बहुत दिनों बाद देखकर महसूस करती है. ఇవాళ ఒక తల్లి సంవత్సరాల తర్వాత తన స్వంత బిడ్డల దగ్గరికి వస్తే ఎట్లయితే సంతోషపడుతుందో ఆ రకమైన నిండైన సంతోషం ఇవాళ నేను అనుభవిస్తున్నాను. मुझे याद है कि तेलंगाना को अलग राज्य का फैसला कराने में कितनी परेशानियां उठानी पड़ी थी. यह कोई आसान काम नहीं था. నాకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసేటప్పుడు ఇది ఎంతో కష్టతరమైనటువంటి ఒక సమస్యగా కనబడ్డది. అంత సులువుగా ఏర్పాటు చేయటం సాధ్యం కాదు అని అనిపించింది ఆ రోజుల్లో. आंध्रा और तेलंगाना दोनों के हित हमारे सामने थे. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజల యొక్క బాగోగులు నా కళ్ళ ముందు రెండూ కూడా నా ముందు ఉండే ఆ రోజుల్లో. लेकिन आप सभी की भावनाओं ने, आपके जज्बे ने डॉक्टर मनमोहन सिंह जी, राहुल जी और कांग्रेस पार्टी को वह ताकत दी जिससे हम इतना बड़ा फैसला ले सके. అంత పెద్ద సమస్య అయినప్పటికీ కూడా ఉభయ రాష్ట్రాల యొక్క బాగోగులు మా ముందున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు, తెలంగాణ ప్రజల యొక్క ఉద్యమ స్ఫూర్తిని గౌరవించి ఆ రోజు ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసినాం. कांग्रेस पार्टी को भले ही इसके लिए कीमत चुकानी पड़ी, लेकिन खुद राजनीतिक नुकसान उठाकर भी तेलंगाना की स्थापना की. ఈ నిర్ణయం వల్ల కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం జరిగింది. రాజకీయంగా నష్టం జరిగినప్పటికీ కూడా తెలంగాణ ప్రజల యొక్క జీవితాలు బాగుండాలని చెప్పని మేము ఆ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం అయింది. इसके साथ ही हमें आंध्र प्रदेश के लोगों का दर्द का भी एहसास था. इसीलिए हमने उस राज्य के लिए भी खास योजनाएं बनाई थी और उन्हें स्पेशल कैटेगरी स्टेटस देने का ऐलान भी किया था. తెలంగాణ ప్రజల బాగోగు కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూనే ఆంధ్ర ప్రజల యొక్క జీవితాలు కూడా బాగుండాలని చెప్పని తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినాడు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పని పార్లమెంట్లో నిర్ణయం తీసుకోవడం అయింది. ఆ ప్రకటన కూడా చేసినాము.
मैं आंध्र प्रदेश के भाई बहनों को विश्वास दिलाना चाहती हूँ कि कांग्रेस पार्टी ने जो वादे किए थे, खासकर स्पेशल कैटेगरी स्टेटस का, उनके प्रति पूरी तरह प्रतिबद्ध है। నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈ వేదిక నుండి వాగ్దానం చేస్తున్నాను. ఆ రోజు ఏ వాగ్దానం అయితే చేసినామో అవన్నీ కూడా సఫలీకృతం చేస్తాం. ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ను తప్పనిసరిగా అందిస్తామని చెప్పని తెలియజేస్తున్నాను. हर माँ चाहती है कि उसकी संतान फले फूले, उन्नति करे, आगे बढ़े, उसका नाम रोशन हो और उसके सपने पूरे हों. ప్రతి తల్లి కూడా తన సంతానం దినదినం ప్రవర్ధమానం కావాలని, వాళ్ళ జీవితాలు బాగుపడాలని, ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని జీవితాలు సుఖపడాలని చెప్పని కోరుకుంటుంది. అట్లాగే నేను కోరుకున్నాను. इसीलिए इस नए राज्य की हालत देखकर आज मेरा मन बहुत दुखी है. ఇవాళ ఎంతైతే మీ జీవితాలు బాగుపడాలని చెప్పని కలలు కలిగి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినో, కానీ ఇవాళ మీ జీవితాలు మీ బతుకులు చూస్తుంటే నా మనసు బాధపడతా ఉంది. आप खुद ये एहसास कर रहे हैं कि हमारे इस प्रदेश का पालन पोषण जिस तरह होना चाहिए था नहीं हुआ. जो विकास होना चाहिए था वह नहीं हुआ. ఈ 4.5 సంవత్సరాల పాలనలో మీకు కూడా అర్థమై ఉంటుంది ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగాలనో, మీ జీవితాలు ఎట్లయితే బాగుపడాలనో అవి జరగలేదు అనేటువంటి అంశం మీకు కూడా అర్థమై ఉంటుంది. मैं आपसे पूछती हूँ, तेलंगाना के जन्म के समय जो सपने आपने देखे थे, उनमें से पिछले 4 सालों में कितना पूरा हुआ? నేను మీ అందరినీ ఈ వేదిక నుండి ప్రశ్నిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఏ కలలైతే మీరు కన్నారో, ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ కావాలనుకున్నారో అందులో ఏమైనా నిజమైనయా, సఫలీకృతమైనయా అని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నీళ్లు, నిడ్లు, నియామకాలు